అమ్మ మరికొన్ని రోజుల్లో ఇక్కడ కరెక్ట్గా నెల రోజుల్లో మళ్ళీ బైపోల్ రాబోతుంది. ఈసారి మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికీ 22 నెలలు అవుతుంది, కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అసలు మీ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా లేదా? మాకు కేసీఆర్ నుంచి మాకు అందుకుందమ్మా. షాదీ ముబారక్, నీళ్ళ గురించి, కరెంటు గురించి, గరీబులకు ఆదుకుంటానికైతే మంచి పని చేసిండు. ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి అయితే ఏం స్కీమ్ మాకు ఇయ్యలేదు, మాకు ఏం రాలేదు బిడ్డ. గరీబులది ఇల్లులు ఉంటే ఇల్లులు కూలగొట్టేస్తుండు, మా కడుపు మీద మన్ను పడుతుండు. కానీ కేసీఆర్ అయితే మాత్రం అందరికీ ఆదుకున్నాడు. కేసీఆర్ అయితే మంచోడు. మాకు కేసీఆర్ రావాలని మేము అందరు దేవుని దయతోటి మేము కోరుకుంటున్నాం. మాకు కేసీఆరే కావాలి. మాకు కేసీఆర్ అన్నిటికీ మాకు సాయం చేసిండు. కానీ వేరేళ్ళు అయితే ఎవ్వరు మాకు సాయం చేయలేదు. ఈ మధ్య కాలంలో హైడ్రా అని చెప్పేసి నీళ్ళ మీదకి వస్తుంది కదా, మీకు ఏమైనా గట్లండి భయం ఉందా? మాకేం భయం లేదు, మాకైతే భయం లేదు. కానీ మాకేందంటే మాకు కేసీఆర్ మంచిగా చేసిండమ్మా. చేసినప్పుడు ఇళ్ళ పని కూడా నీళ్ళు వచ్చినా కానీ మాకేం సాయం చేయలేదు. కేసీఆర్ మాకు 10,000 ఇచ్చిండు ఇళ్ళ నీళ్ళు వస్తుంటే. కానీ ఒక్క రూపాయి మాత్రం మాకు ఇవ్వలేదమ్మా, మాకు హెల్ప్ చేయలేదు. మేము అది కోరుకుంటున్నాం, ఈయననే వస్తేనే మా జీవితాలు అందరికీ బాగుంటాయి. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో మీరు భయభ్రాంతికి గురవడం తప్ప ఏమన్నా మీకు డెవలప్మెంట్ కనిపించిందా అసలు కాంగ్రెస్ పార్టీ? ఏం కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ మీ నియోజకవర్గంలో మాత్రమే. ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఈయనకే, కేసీఆర్కే. ఎందుకు వేద్దాం? మంచిగా చేస్తుండు కదా అట్లా. ఇప్పుడు మహిళలకి ఇది వరకు డబ్బులు అందేవి కదా, ఇప్పుడైనా మీకు అందుతున్నాయా? ఏం అందట్లేదు. 2,500 ఇస్తానన్నాడు, లేదుగా. పెన్షన్ అన్నాడు 4,000, స్కూటీలు అన్నాడు, మహాలక్ష్మి పథకం అన్నాడు, ఫ్రీ బస్ ఎలా ఉంది? అట్లే ఉంది, కొట్టుకుంటున్నారు. ఏమైనా పనికొచ్చిందా ఫ్రీ బస్? మీరు ఏం లేదు, బాగాలేదు. ఏం పేరు నీ పేరు? ఆకాంక్ష. నీ ఏజ్ ఎంత? 19. ఏం చదువుతున్నావు? నేను సెకండ్ ఇయర్ చదువు. ఓకే. సో నీ ఫస్ట్ ఓట్ హక్కు వచ్చింది కదా, నీ ఫస్ట్ ఓట్ని ఈసారి ఏ పార్టీకి వేసి గెలిపించుకుందాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్. ఎందుకని? టీఆర్ఎస్లో ఆయన బాగా అందరికీ పనులు చేసినాడు. టీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నాం. ఓకే సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లుంది పాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి సార్ పాలన? ఆయన ఏం చేయలేదు. ఫ్రీ బస్ పెట్టి మహిళలందరూ కొట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ పెట్టి వేస్ట్. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా, ఫ్రీ బస్లోనేనా? అవును. సీట్లు దొరుకుతున్నాయి? లేదు. అవునా? ఎట్లుంది ఫ్రీ బస్ పరిస్థితి ఏంటి? అందరూ సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. అంటే మగవాళ్ళు వాళ్ళకే ఇచ్చారని వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. అంటే మీ పేరు? కథలమ్మ. కథలు చెప్తావా? ఏం చేస్తుంటావు కథలమ్మ? ఇంటికానే ఉంటావా? సరే, మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? చెయ్యా కారా? 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మహిళలకి అడ్డగోలుగా హామీలు ఇవ్వడం జరిగింది. ఒక 2,500 అని, పెన్షన్ వచ్చేసి 4,000 అని, ఫ్రీ బస్ అని, 200 యూనిట్ల కరెంట్ అని, 500 రూపాయలకి సిలిండర్. ఏమని వస్తున్నాయి? ఏది వస్తలేదు, అన్ని క్యాన్సల్ అయినాయి. చెప్పింది ఒకటి సరిగా ఇస్తలేడు, ఏది లేదు. అని చెప్పకం ఒక్కటి ఉంది కానీ ఒక్కటి కూడా ఇచ్చుకోలేదు. ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి పాలనకి 10 ఏళ్ల కేసీఆర్ పాలనకి ఏమైనా తేడా అనిపిస్తుంది నీకు? తేడానే ఉంది. మళ్ళీ ఇంకా ఏమి మనకి మంచిగా చేసిండు, అన్ని తేడానే ఉండయి. అవునా? ఇప్పుడు మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చెయ్యా కారా? కారు.